అయితే సాయిచంద్ గారు మీకు చంద్ర గారు, అలాగే వైకుంఠం గారు, బి నరసింహరావు గారు, ఇట్లా గొప్ప గొప్ప స్నేహితుల సహచర్యం, వాళ్ళ ద్వారా మీరు ఎంతో నేర్చుకోవటం, ఎన్నో ఎన్నో తెలుసుకోవటం, అంటే ఒక ఎడ్యుకేషన్, స్కూల్ వచ్చే ఎడ్యుకేషన్ ఒకవైపు, ఇలా ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల సాంగత్యం అది అసలు కంప్లీట్ డిఫరెంట్. సో హౌ ఇట్ హెల్ప్డ్ అండి ఇన్ యువర్ లైఫ్? అంటే ఒక విధంగా అమ్మ అసలు అది చిన్నతనం నుంచి జరిగిందమ్మా. అంటే నాన్నగారు నాకు ఎంగేజ్లో పోయారు, కానీ నాన్నగారి దగ్గరికి అనేక మంది వచ్చేవాళ్ళు. అంటే అప్పుడు కవులు, గాయకులు, సినిమా వాళ్ళు అందరూ. అంటే మా నారాయణగూడ ఇల్లు ఒక పెద్ద కల్చరల్ సెంటర్లా ఉండేది అనమాట. దానికి నా ముద్దు పేరు లిటిల్ ప్యారిస్ అని పెట్టుకున్నా, మా నారాయణగూడ అనమాట. అంటే ప్యారిస్లో 19th centuryలో ఉండేటటువంటి అట్మాస్ఫియర్ అంతా మా ఇంట్లో ఉండేది అప్పుడు. నాన్నగారు ఒక రచయిత సినిమా కాబట్టి, ఇటు రచయిత గారి సినిమా కాబట్టి అనేక రకాలమైన కళాకారులు రావడం అనేది ఇంట్లో ఉండేది. అంటే ఇప్పుడు కవుల్లో దాశరథి గారు, నారాయణ రెడ్డి గారు, జాషువా గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వీళ్ళందరూ వస్తుండేవాళ్ళు. అట్లనే పెయింటర్స్లో రామారావు గారు, ఇలాంటి వాళ్ళందరూ వస్తుండేవాళ్ళు. ఆ తర్వాత సినిమా యాక్టర్స్ గుమ్మడి గారు, జగ్గయ్య గారిని అయితే నాన్నగారే దర్శకుడిగా ప్రియురాలుగా ఉన్నప్పుడు జగ్గయ్య గారిని ఇంట్రడ్యూస్ చేసి, జగ్గయ్య గారు, అక్కినేని నాగేశ్వరరావు, వీళ్ళ కోయిన్సిడెంట్లకి ఏంటంటే నాగేశ్వరరావుకి నాన్నగారికి చాలా అనుబంధం ఉండేది. ఎన్టీ రామారావు గారికి మా తాతగారు కవిరాజు గారితో చాలా అనుబంధం ఉండేది అనమాట. అంటే ఇప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారు నాన్నగారి దగ్గరికి వచ్చేవాళ్ళు, కానీ ఎన్టీ రామారావు గారు నన్ను ఒకసారి పిలిచి మాట్లాడారు. కవిరాజు గారు మనవాడిని, గోపిచంద్ గారు అబ్బాయి నన్ను కాదు, కవిరాజు గారు రామసావు గారిని మనవాడిని పిలిచి మాట్లాడి చెప్పారు అనమాట. నాకు ఆయన గురువే ఇక కవిరాజు గారు. నేను ఏసీ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఆయన నాటకాలు కూని, శంభుకవద, నేను జగ్గయ్య గారు వాళ్ళు వేసేవాళ్ళం. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఆయన సినిమాలు కూడా, తర్వాత సీతారామ కళ్యాణంలో రావణ బ్రహ్మ, తర్వాత కృష్ణపాండ్యంలో దుర్యోధనుడు, అవన్నీ కూడా తాతగారి లిటరేచర్ ఇన్ఫ్లుయెన్సెస్ అనమాట. వాళ్ళని హీరోలు చేయడం అనేది మన ఇండియన్ స్క్రీన్లో ఎక్కడా లేదు కదా, ఎన్టీ రామారావు చేయడమే అది. నేను బ్యాక్గ్రౌండ్ తాతగారే అనమాట. అట్లా మా చిన్నప్పటి నుంచి అనేక రకాలమైన ఆర్ట్ కల్చర్లో గ్రూ అనమాట. అనుకోకుండా మాకేంటంటే అమ్మ పక్కనే ఇంకా బాలానంద సంఘం అని ఒకటి ఉండేది నారాయణగూడలో. అది ఒక పిల్లలకి పెద్ద గొప్ప కల్చరల్ హబ్ అమ్మ అది నిజంగా. అంటే రేడియో అన్నయ్య, రేడియో అక్క అని న్యాయపతి రాఘవరావు గారు వాళ్ళు మెడ్రాస్ ఎప్పటి నుంచో, వాళ్ళకి పిల్లలు లేరు, అందుకని వాళ్ళ బాలానంద సంఘం అని పెట్టి వాళ్ళ పిల్లల్ని అనేక రకాలుగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు. తురగా జానకిరాణి గారు అందరూ, తురగా జానకిరాణి గారు కాదు, వీళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, వీళ్ళు చాలా ముందు తర్వాత వీళ్ళు వచ్చారు చాలా ముందు. అసలు వాళ్ళు మెడ్రాస్ అప్పుడు కంబైన్ స్టేట్గా మెడ్రాస్ ఉన్నప్పుడు అక్కడ ఉండేది బాలానంద సంఘం. అంటే వీళ్ళు మేమే బాపు గారు, రమణ గారు అందరూ అందులోంచి వచ్చిన వాళ్ళే, అక్కడి నుంచి మా దాకా అందరూ వచ్చిన వాళ్ళు అనమాట. అటువంటి సంస్థ పనిచేయడం. తర్వాత మాకు ఇంకోటి ఏంటంటే, నాన్నగారు పోయాక మా పెద్దనే డాక్టర్ రమేష్ అని ఉండేవాళ్ళు. ఆయనకి ఆయన డాక్టర్ అయిన కూడా ఆయన కల్చరల్ యాక్టివిటీస్ చాలా ఉండేవి. మా గోపిచంద్ ఆర్ట్స్ అని చెప్పి చాలా నాటకాలు అవన్నీ వేసారు, తను రైటరు. అది ఈ నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా అన్నయ్య వల్ల మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. అన్నయ్య వల్ల నేను అప్పుడు నాస్తికేంద్రంలో అదే గోరాగడ్డ చదివేవాడిని. హాలిడేస్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే నేను పక్కన వెళ్ళి కూర్చోవడం, ఇదాన్ని వాళ్ళు పెద్ద ఒక చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు. అట్లా తెలియకుండా వాళ్ళతో అనుబంధం ఉండేది. అంటే నాన్నగారి నుంచి అనేక షిఫ్ట్ తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి కల్చరల్గా చాలా తేడాలు వచ్చేస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వామపక్ష సిద్ధాంతాలు చాలా వచ్చేసినాయి అప్పటికి. నరసింహరావు గారు చాలా కమిటెడ్గా ఉండేవాడు అనమాట మొదట్లో వామపక్ష సిద్ధాంతాల మీద అనమాట. తన పొయిట్ ఇవన్నీ అనమాట. నాకు అంటే ఇంట్లో అనేక అంటే హేతువాదం ఇవ్వండి, వామపక్ష పాటలు కానీ ఇవన్నీ నాకు వినడం చాలా నిజంగా అమ్మ, నేను బండెనక బండి కట్టి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఇటువంటి పాటలు కూడా ఉంటాయా అని అనిపించింది అన్నమాట. ఇలా కూడా ఉంటుందా సాహిత్యం, ఇలా కూడా అంత సాహిత్య కుటుంబంలో వచ్చి నేను స్టన్ అయిపోయాను అనమాట. బండెనక ఇట్లా ఉంటుందా. అంటే మీరు ఎప్పుడు అప్పటి వరకు కూడా ఒక రెబెలియస్ పోయట్రీ వినుండరు. అంటే తాతగారు వినేవాడు. అంటే వీరగంధం తెచ్చినారము వీరుడెవ్వడు తెలుపుడు, పూసిపోదము మెడన వైతము పూల దండలు భక్తితో, తెలుగు బావుట కన్ను చెదరగా కొండ వీటన ఎగురునప్పుడు, తెలుగు బిడ్డ లేవలేవ వీర సాయము సేయరావుగా, అలాంటి ఉండేవి. నేను పాడుతుండేవాడిని చాలా. అదే అంటే నేను అనేది ఏంటంటేనండి, ఒక వీరత్వం, శూరత్వం అట్లా ఉండేది, అలాంటి పాటలు ఉండేవి. బట్ పోరుబాట, ఉద్యమం, ఇలాంటి కైండ్ ఆఫ్ సాహిత్యం మీరు అప్పటి వరకు వినుండరు. నిజంగా అంటే నాకు గిల్టీనెస్ ఏంటంటే, అంత సాహిత్య కుటుంబంలోంచి ఈ కోణం అసలు చూడలేదేంటి అని చాలా గిల్టీనెస్ అనమాట. అది తెలియదు అన్న దానికంటే గిల్టీనెస్, నేను ఎందుకు చూడలేకపోయాను అన్నది ఉండేది. ఇంకా తర్వాత దాని క్షుణ్ణంగా అటువైపు
బాగా అట్రాక్ట్ అయి ఉంటారు కదండి అప్పటికి. అయ్యో, మా భూమి తర్వాత ఐ థింక్ ఒక సిరీస్ ఆఫ్ ఉద్యమాల సినిమాలు, అందుకని మిమ్మల్ని అప్పట్లో ఉద్యమాల హీరో అని అనేవారు, ఉద్యమాల సినిమాల హీరో అని. లైన్గా తర్వాత ఏంటండి అది యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, ఈ చదువులు, మరోమలు వండర్ఫుల్. తర్వాత ఇలా అనేక రకాల మళ్ళీ మన నరసింహరావు గారిది ఇంకో సినిమా కూడా చేశారు, రంగుల ఉద్యమం అనలేము కానీ అండర్ కరెంట్ అంటే ఆల్మోస్ట్ అండర్ కరెంట్ అదే ఒక పెయింటర్ కమిటెడ్ పెయింటర్గా ఎలా మారాలి అని తీసుకున్నారు. ఆ సినిమాలో కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మా. అంటే అంతవరకు నేను ఎప్పుడు పెయింటర్స్తో తిరగడం, నేను పెయింటర్ని కాదు కదా, దట్టు ఈజ్ అ సక్సెస్ఫుల్ పెయింటర్. నేను అప్పటికి వైకుంఠం వాళ్ళందరూ సక్సెస్ఫుల్ కాదు, వాళ్ళతో ఎంతో అనుబంధం ఉండేది కానీ అంత సక్సెస్ఫుల్ కాదు. నేను ఆ క్యారెక్టర్ వేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందంటే, నేను వాళ్ళ ఉద్దేశంలో ఒక ఆర్టిస్ట్ని పెట్టుకున్నారనమాట, ఇతని క్యారెక్టర్ అనేది. ఇక పేరు చెప్పడం ఎందుకు నేను చెప్పట్లేదు. సో అలా ఉండాలి అని చెప్పి నేనేం చేశానంటే, అలాంటి ఆర్టిస్టులు ఎవరున్నారు వాళ్ళందరినీ మద్రాసులో కోరమండల్ అని ఒకటి ఉంది, అక్కడ ఆర్టిస్ట్ కాలనీ, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కొన్ని రోజులు ఉండొచ్చాను అనమాట. అవన్నీ చేయడం బట్ట ఆ క్యారెక్టర్కు న్యాయం చేయడానికి అవకాశం వచ్చింది. దిల్ రాజు గారి రియాక్షన్ ఏంటి మిమ్మల్ని చూసి? దిల్ రాజు గారి వల్ల నాకు చాలా మంచి జరిగింది. ఏంటంటే ఆయన సోదరుడు నరసింహారెడ్డి గారు నేనంటే చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. అంతకుముందు పరిచయం లేదు. ఈ సినిమా వల్ల నాకు ఆయన వల్ల జరిగిన గొప్ప ఏంటంటే, ఆయన ఒక ఆప్తమిత్రుడు దొరకడం నరసింహారెడ్డి గారు అనమాట. అయితే ఒకటండి, దిల్ రాజు గారు పక్కన పెట్టండి, మిగతా ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్, పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరైనా మీకు పర్సనల్గా కాల్ చేసి లేకపోతే పర్సనల్గా మిమ్మల్ని కలిసి ఈ సినిమా గురించి ఏమైనా అప్రిసియేషన్స్ అవి చేశారా? చాలా అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ్ అక్కడ ఉన్నారు మన అమెరికాలో. నాకు చిన్నప్పటి నుంచి తెలుస్తాను. ఆయన ఎప్పుడు మా భూమి నుంచి అంకురం వరకు అన్ని సినిమాలతోనూ చూశాడు. ఎప్పుడు నువ్వు బాగా చేసావు ఒక మాట కూడా అనలేదు. ఈ సినిమా చూసి అమెరికా నుంచి నాకు మెసేజ్ పంపించాడు, కంగ్రాట్స్ ఫర్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మెన్స్ అని. నేను స్టన్ అయిపోయి, ఈయన దగ్గర నుంచి ఇంత పొగడితే ఏంటని నేను ఫోన్ చేశాను. అదేంటనే నువ్వు అన్ని సినిమాలు చూసి ఒక్కరోజు కూడా బాగా చేసేవాళ్ళు, బాగానే చేసేవాళ్ళని కూడా అనలేదు, దీనికేంటి ఇంత గ్రేట్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నావు అంటే, ఏదైనా రా ఈ సినిమా నీది నీ కూతురుదే అన్న. మీ ఇద్దరు సినిమా అన్నాడు. ఇంకా ఎవరు మాట్లాడారు? ఇంకా చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ, అలన్ శ్రీధర్ వీళ్ళందరూ కూడా ఫోన్ చేశారు. ఇట్స్ వండర్ఫుల్. అంటే ముఖ్యంగా అమ్మ చిన్న చిన్న పిల్లలు చేస్తూ ఉన్నారు, అది స్టూడెంట్స్ వాళ్ళు అందరూ రకరకాల. ఇంకా అంటే నేను బాగుంటుంది అంటే శేఖర్ కమల ముందు నుంచి అంటున్నాడు, రిలీజ్ తర్వాత అందరూ మీకు ఫిదా అయిపోతారండి అని. అది అట్లానే జరిగింది అనమాట. అయితే సాయి చంద్ గారికి ఒకవేళ ఆ సినిమాలో ఆ తెల్ల గడ్డం లేకపోయి ఉంటే మిమ్మల్ని నాన్న అని ఎవరు అనరేమో, ఊహించుకోరేమో. సాయి పల్లవి అదే అంటుంది, ఒకసారి గడ్డం అవి లేకుండా ఫస్ట్ వచ్చినప్పుడు అది చేస్తే అందనమాట, నాన్న యూ ఆర్ నాట్ లుకింగ్ లైక్ నాన్న, యూ లుకింగ్ లైక్ బ్రదర్. నన్ను యాక్చువల్లీ ఫస్ట్ నన్ను వాళ్ళు అనుకున్నప్పటికీ నాకు గడ్డం లేదమ్మా, గడ్డం లేదు. శేఖర్ గారు అన్నారు, బాగుందండి ఇలా గడ్డం లేకుండా. మేము ఫోటో ఏదో చూసాం, ఫ్రెంచ్ బేడ్ ఉంది, గడ్డం పెంచితే బాగుంటుంది అనుకున్నాము, బాగుందండి గడ్డం లేకుండా ఇలాగే ఉంచుదాం అంటే, దాని కో డైరెక్టర్ సూర్య అని ఉన్నాడు, లేదన్నా వాళ్ళని అన్నాడు అన్నమాట, లేదన్నా గడ్డం పెంచుదాం, మనకు ఆప్షన్ ఉంటుంది కదా, బాగాలేకపోతే అప్పుడు తీసేయచ్చు అన్నది. కొంచెం గడ్డం పెంచగానే అందరూ చాలా బాగుంది కానీ గడ్డం పెంచడం అనేది చాలా అడ్వాంటేజ్. అంటే నేను ఇంతవరకు ఏ సినిమాలోనూ గడ్డం పెంచి చేసింది లేదు, ఈ సినిమాలో చేయడం వల్ల ఒక నిండుదనం వచ్చిందనో అనుకుంటా ఉన్నాను అనమాట. మీ ఇంటర్వ్యూ చేస్తానని చెప్తే సాయి పల్లవిను సరేంజ అన్నారు, నువ్వు గడ్డం తీసి నువ్వు ఆ పంచలు అవన్నీ కట్టుకోకు, గడ్డం తీసేసి రఫ్ అండ్ టఫ్ గడ్డ వెళ్ళి కూర్చొని చేయని చెప్పి వాళ్ళు. ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా నేను పంచ కట్టుకుందాం అనుకున్నాను అమ్మా. ఆ పంచ కట్టడం వాళ్ళిద్దరు పిల్లలు ఇద్దరు గోవాలన్నమాట, నువ్వు పంచ ఎట్లా కట్టుకుంటావు, నువ్వు సినిమాలో పంచ కట్టుకొని ఇక్కడ పంచ కట్టుకొని నువ్వు ఏదో బ్లేజర్ వేసుకుని వెళ్ళు, అది ఇదని వాళ్ళ డైరెక్షన్స్ అనమాట. అంతేనా? అసలు మీకు 61 years అంటే ఎవరు నమ్మరు. 1956 బాగుంది. యూ రియలీ డోంట్ లుక్ దట్ సార్, యూ డోంట్ లుక్ యువర్ ఏజ్. అంటే ఏజ్ గురించి అందరూ అలాగే ఉంటున్నారేమో, అందరూ అలాగే ఉంటున్నారేమో అనుకుంటున్నాను ఈ మధ్య. కొంచెం అందరూ కొంచెం ఫిట్నెస్ హెల్త్ అన్నీ కేర్ చేసి, నాగార్జున వెంకటేష్ అందరూ అలాగే ఉంటున్నారు. అంటే నాకంటే ఒక 2-3 years యంగర్ వాళ్ళు కూడా చాలా బాగుంటున్నారు కదా. అయితే సాయి చంద్ గారు బయట అన్ని పనులు, డాక్యుమెంటరీలు, సినిమాలు, మిగతా పనులు, ఆ పనులు ఈ పనులు చేసుకొని మీరు ఇంటికి వచ్చాక యు ఆర్ లోన్లీ మ్యాన్ కాదమ్మా. నేను యాక్చువల్లీ నేను ఫ్యామిలీలో 6 members అమ్మా, అందరం జాయింట్ ఫ్యామిలీ. నేను యంగెస్ట్ అనమాట. సో ఇంట్లో అందరం కలిసి ఉంటారండి. అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, ఈ పక్కన ఇది అందరం అక్కడ ఉంటాం అనమాట. ఇది నేను ఆఫీసు ఆ సెటప్ లాగా వాడుకుంటూ ఉంటాను.
సో ఇంట్లో కిటకిటలాడుతూ ఉంటుంది. మొన్నటిదాకా అమెరికా నుంచి వచ్చిన చిల్డ్రన్ వాళ్ళందరూ ఉన్నారనమాట. అట్లా ఎప్పుడు ఇంకొకటి కూడా నేను అనుకుంటాను, అమ్మ మనం ఒంటరిగా ఉన్నాం అనుకుంటే 10 మందిలో ఉన్నా ఒంటరిగానే ఉంటాం. మంది వసుదైక కుటుంబం అనుకుంటే ఒంటరిగా ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం 10 మందిలో ఉన్నట్టే ఉంటుంది. నేను ఎప్పుడు అనుకుంటానమ్మా మంది వసుదైక కుటుంబం అనుకుంటాను. సో నాకు ఎప్పుడైనా ఏదైనా ఉన్నా కూడా ఏదైనా చిన్న బోర్ కొట్టినా కూడా నేను మా కజిన్స్ ఇంటికి, అక్క వాళ్ళ ఇంటినే కాదు, కజిన్స్ దగ్గరికి వెళ్ళడం, ఇంకో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం అట్లా ఎప్పుడు చేస్తూ ఉంటాను. మనం ఒంటరిగా ఉంటే నాకు ఒంటరితనం వస్తుంది. అంటే ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది కదమ్మా. నేను ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాను. ఒంటరితనం అనేది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేదనమాట. ఒంటరిగా లోన్లీనెస్ చాలామంది అంటారు ఒంటరితనం లోన్లీనెస్ అంటే ఐ నెవర్ ఎక్స్పీరియన్స్ దట్. కానీ ఏకాంతంగా ఉండడం అన్న మటుకు చాలా ఇష్టపడతాను. అంటే నాతో నేను ఉండొచ్చు కదా కొంచెంసేపు. కంగ్రాట్స్ టు iDream ఫర్ రీచింగ్ 1 million సబ్స్క్రైబర్స్. హాయ్, దిస్ ఇస్ సాయి చంద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDreams.